భారత్‌లో ఆస్పత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ప్రస్తుతం మొండిగా తయారవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబయాటిక్స్ చికిత్సకు కూడా ఇవి లొంగడం లేదని తేలింది. రక్తంలో ఇన్ఫెక్షన్లకు ప్రధానంగా కారణమవుతున్న క్లెబ్సియల్లా నిమోనియా, యాసినిటోబాక్టర్ బౌమెనియై అనే సూక్ష్మజీవులు ఇమిపెనమ్ అనే యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని పరిశోధకులు తెలిపారు. వీటికి తోడు రక్తంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తున్న స్టాఫిలోకకస్ ఆరేయస్, ఎంటిరోకోకస్ ఫేషియంలు కూడా ఆక్సాసిలిన్, వాంకోమైసిన్ అనే యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని గుర్తించారు. ఇవి బీఎస్ఐ ఇబ్బంది లేని రోగులపై మాత్రం పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల తర్వాత రోగులకు ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తితే దాన్ని ఆరోగ్య పరిరక్షణ కేంద్రంతో ముడిపడ్డ ఇన్ఫెక్షన్‌గా వర్గీకరిస్తారు. భారత్‌లోని 39 ఆస్పత్రుల్లో పరిశీలన అనంతరం ఐసీఎంఆర్ ఒక నివేదికను రూపొందించింది. అయితే ఇందులో బీఎస్ఐ, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, వెంటిలేటర్‌తో ముడిపడిన నిమోనియా వంటి వ్యాధుల తీరుతెన్నులపై దృష్టి సారించింది. యాసినిటోబాక్టర్ ఎస్పీపీ అనే బ్యాక్టీరియా వల్ల వెంటిలేటర్‌తో ముడిపడ్డ నిమోనియా వస్తోందని నివేదికలో వెల్లడించింది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈకోలి, క్లెబ్సియల్లా నిమోనియా, యాసినిటోబాక్టర్ బౌమానైల్లో యాంటీబయాటిక్ నిరోధకత ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. ఇవి కార్బాపెనమ్, ఫ్లోరోక్వినోలోన్స్, మూడో తరం సెఫాలోస్పోరిన్ అనే యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదని స్పష్టం చేసింది. ఈకోలి బ్యాక్టీరియాతో వచ్చే రక్త సంబంధ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి పిపెరాసిలిన్, టాజోబాక్టోమ్ వంటి యాంటీబయాటిక్స్‌ను వాడుతుంటారు. అయితే గత 7 ఏళ్లలో ఇవి ఆస్పత్రుల్లోని రోగులపై సరిగా పనిచేయడం లేదని ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడైంది.